హరగోపాల్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ గారు సభ పెట్టారు. దురదృష్టవశాత్తు అక్కడ దాదాపుగా సభకు హాజరైన కొంతమంది 40 మంది తొక్కిసలాట్లో చనిపోయినారు. నేను ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఏంటంటే క్షమించాలి అన్నట్టు మాట్లాడారు. స్టాలిన్ నన్ను టార్గెట్ చేయండి కానీ ప్రజలను టార్గెట్ చేయొద్దు అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం. ఇప్పుడు కోర్టు ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? మరి గతంలోనేమో అల్లు అర్జున్ గారు థియేటర్కి వెళ్తే ఒక వ్యక్తి చనిపోతేనేమో అతను జైల్లో పెట్టారు. ఇప్పుడు దాదాపుగా 40 మంది చనిపోయిన క్రమంలో మరి ఏం చేస్తారు ఏంటి? అంటే ఇప్పుడు ఈ క్రౌడ్ మేనేజ్మెంటు ఈ ఒక్క చోటనే జరగలేదు. మీరు ప్రయాగలో స్టాంపిడ్ జరిగింది, అక్కడ జనం చనిపోయారు. హైదరాబాద్లో సినిమా దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ క్రౌడ్ మేనేజ్మెంట్లో ఇదైంది. క్రికెట్ దగ్గర ఇది జరిగి అక్కడ క్రౌడ్ మేనేజ్మెంటు జరగలేదు. మొత్తంగా ఈ దేశంలో విపరీతంగా అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది జనం వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేటువంటి మనకు కెపాసిటీ కానీ అది ఎక్కడో కొరబడింది. అంటే స్ట్రాటజీ లేదు, అనుకున్న దానికంటే జనం ఎక్కువ వస్తారు. అయితే దీనికి తప్పెవరిది అనడంలో ప్రజలు కూడా అంత పెద్ద ఎత్తున వచ్చి ఆయన చూస్తూనే ఉన్నారు దేశవ్యాప్తంగా. కేవలం ఆయన చూడాలి అనేటువంటి ఉత్సాహం ఏదైతుందో అది కొంత తగ్గాలి జనంలో. ఇది ఇటువంటి సంఘటన జరిగి విషాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన అక్కడ తమిళ ప్రజలు ఏదైతే ఆయన చూడాలని ముందుకు వచ్చారో దానివల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇవాళ నిజంగానే కూడా తమిళనాడు గవర్నమెంటు ఈయన చాలా ముందుకు వెళ్తున్నాడు కనుక, లక్షలాది మంది వస్తున్నారు కనుక తప్పకుండా ఇది వాళ్ళు కూడా కొంత ఇతన్ని డిస్కరేజ్ చేయడం లేకపోతే ఆయన డిస్క్రెడిట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ యాక్టర్కు భారతీయ జనతా పార్టీకి అక్కడ బేస్ లేదు కాబట్టి బేస్ కొరుకొని ఈయనతో అలయన్స్ పెట్టుకోవడం లేకపోతే వాళ్ళ ఇండైరెక్ట్గా ఆయనతో ఏమైనా అండర్స్టాండింగ్ ఉందో మనకు తెలియదు. కానీ బీజేపీ పార్టీకి ఉండే బలం వలన ఒకవేళ ఆయన మీద శిక్ష వేయాలంటే కూడా వాళ్ళ దాని నుంచి ఆయనను కాపాడగలరు. ఆ కెపాసిటీ